ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతి మండలం అదేవిధంగా అత్తలూరు గ్రామంలో ఈ నెల 13వ తారీఖున ఒక ఏదో పాత కక్షలు మనసులో పెట్టుకొని ఒక ఎలిగేషన్ స్టార్ట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి బాధితుల మీద పక్క ఇంటి వాళ్ళు దాడి చేయడం జరిగింది. దాడి చేయడమే కాకుండా చాకలి వాళ్ళు, లేబర్ వాళ్ళు అని చెప్పేసి కులం పేరుతో దూషించడం జరిగింది. దీనిని యావత్ రజక సమాజ్, అఖిల భారత రజక సంఘం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి మీడియా సాక్షిగా తెలియజేసుకుంటూ, వాళ్ళు ఎవరు ఇంట్లో లేని సమయంలో పాత కక్షలు మనసులో పెట్టుకుని వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. మీద కూడా తీవ్రంగా దాడి చేస్తే ఆమె కూడా స్టిచ్చెస్ పడడం జరిగింది. పక్కింటి వాళ్ళు కూడా ఏం జరిగిందని వస్తే మీకు సంబంధం లేని మ్యాటర్ అని చెప్పేసి వాళ్ళని కూడా సైడ్కు తీసుకుపోయి వీళ్ళ మీద దాడి చేయడం జరిగింది. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రజకుల మీద రాష్ట్ర వ్యాప్తంగా దాడులు కావచ్చు, గ్రామ బహిష్కరణలు కావచ్చు జరిగింది. దానిని మనసున పెట్టుకునే ఈ ఎలక్షన్లలో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే రజకులకు రక్షణ దొరుకుతుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులకు ఓటేసి గెలిపించడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఈరోజు వీళ్లను ఏజ్తో సంబంధం లేకుండా హార్ట్ పేషెంట్ అని చూడకుండా కూడా వీళ్ళ మీద దాడి చేసినటువంటి వ్యక్తుల మీద 13వ తారీఖు దాడి జరిగితే 22వ తారీఖు వరకు కూడా కేసు కట్టలేదంటే ఈ రాష్ట్రంలో రజకుల మీద దాడి జరిగితే అడిగే నాదుడే లేడు. రజకుల మీద ఎక్కడ దాడులు జరిగినా ఎవరు పట్టించుకోరని చెప్పేసి గత ప్రభుత్వం లాగా కాకుండా తెలుగుదేశం పార్టీ మీద పూర్తి నమ్మకం ఉంది, చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి నమ్మకం ఉంది, ఈ కూటమి ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ఉంది. దయచేసి ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా రజకులకు రక్షణ చట్టం తేవలసినంత అవసరం ఉంది. రజకులను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఎంతైనా ఉంటుందని చెప్పేసి నేను ప్రభుత్వానికి తెలియజేసుకుంటా ఉన్నా. తప్పకుండా ఇక్కడ నుంచి డైరెక్ట్ హోంమంత్రి గారిని కలవడానికి వెళ్తున్నాం. బాధ్యులు ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకునే వరకు అఖిల భారత రజక సంఘం పోరాటం చేస్తూనే ఉంటది.